విజయవాడలో నిరాశ్రయులైన వరద బాధితులండి వీళ్ళంతా కూడా. ఇది సింగనగర్ ప్రాంతంలో చూడండి, వీళ్ళంతా కూడా నిరాశ్రయులైన వాళ్ళే. వాటరు మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ, ఇంచుమించు 5-6 అడుగుల ఎత్తు వాటర్ అంతా నీళ్లలోకి రావడం వల్ల వీళ్ళంతా కూడా నిరాశ్రయులయ్యారు. ఇక్కడ పోలీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడే వర్క్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా వీళ్ళందరినీ. ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడే ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. అన్ని రకాల ఏర్పాట్లు వీళ్ళకి సమకూర్చింది. ఇంకా మిగతా ఏర్పాట్లు కూడా వీళ్ళకి ఏ అవసరమైనటువంటి అత్యవసర సేవలు కూడా ఇక్కడే అందిస్తున్నారు. అన్ని రకాల సదుపాయాలు వీళ్ళకి సమకూర్చుతున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంతమంది జనం ఉన్నారో. వీళ్ళందరూ కూడా ఈ వాటర్ కారణంగానే, అంటే ఈ వరదల కారణంగానే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారు అన్నమాట. వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. పై అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు. వీరందరూ కలిసి నిరాశ్రయులైనటువంటి వీళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. పరిస్థితులు ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూ ఉన్నారన్నమాట. చూస్తున్నారు కదా, పరిస్థితులను ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ అధికారులు, అన్ని స్థాయిలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి వీరు చూస్తున్నారు. ఫుడ్, వాటరు, మెడిసిన్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. మీకు నేను చూపిస్తుంది కేవలం కొంత భాగం మాత్రమే. మిగతా ప్రదేశం అంతా కూడా చాలా రద్దీగా ఉంది. చూడండి. ఇదంతా కూడా, ఇది కేవలం రోడ్డు పక్కన ఉన్నటువంటి వ్యూ అండి. మిగతా వాళ్ళందరినీ కూడా లోపల ఉన్నటువంటి సురక్షిత ప్రదేశాల్లో ఉంచారు. అక్కడ ఆహార సరఫరా జరుగుతుంది, అలాగే వాటర్ సరఫరా జరుగుతుంది. వీళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాల వసతుల్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ అధికారులతో పాటు